హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నేచురల్ వాక్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చూద్దామండి. టిప్ ఏంటి అంటే, కొన్ని దేవుడి ఫొటోస్కి మేకులు అయితే ఉండవు. అయితే మేకులు లేనప్పుడు మనం పూలమాల వేయాలంటే చాలా కష్టపడాలి. మాల అనేది వేసినా కూడా ఫోటో ఫ్రేమ్ మీద నుంచి జారిపోయి కింద పడిపోతూ ఉంటుంది. అయితే ఇలా కష్టపడకుండా ఫోటో ఫ్రేమ్కి మనం ఈజీగా మాల అనేది ఎలా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తానండి. దీనికోసం నేను టూత్ పిక్స్ అయితే తీసుకున్నానండి. ఈ టూత్ పిక్స్‌ని మనం ఫోటో ఫ్రేమ్‌కి బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేయాలనమాట. నేను ఇక్కడ చూపించిన విధంగా అటు ఇటు టూత్ పిక్స్‌ని పెట్టి దీనిపైన మనం సెల్లో టేప్ అయితే వేసుకోవాలి. ఇలా సెల్లో టేప్ వేసి ఫిక్స్ చేయడం వల్ల ఇవి మనకి కొంచెం కూడా కదలకుండా ఉంటాయి. మనకి మేకులు ఎలా ఉంటాయో అలానే వీటినైతే మనం యూజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే మనకి ఫోటో ఫ్రేమ్‌కి మేకులనేవి లేనప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయొచ్చండి. పూలమాల గానీ, లేదంటే చిట్టి గాజుల మాల గానీ వీటిని వేయాలన్నప్పుడు మనం ఇలా ట్రై చేయొచ్చండి. అయితే నేనిక్కడ చిట్టి గాజుల మాల అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకి శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండీ! చాలామంది అమ్మవారికి చిట్టి గాజుల మాల అయితే వేస్తూ ఉంటారు. ఇలా మనం చిట్టి గాజుల మాలతో అమ్మవారిని పూజించడం వల్ల మన ఇంట్లో చాలా మంచయితే జరుగుతుందనమాట. చిట్టుగాజులనేవి మనకి బయట షాప్‌లో దొరుకుతూ ఉంటాయండి. మన దేవుడి సామాన్లు అమ్మే షాప్ ఉంటుంది కదండీ! ఆ షాప్‌లో గానీ, లేదంటే ఆన్‌లైన్‌లో గూడా మనకి చిట్టుగాజులైతే దొరుకుతాయి. అయితే ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో కంపల్సరీ అమ్మవారికి ఇలా చిట్టుగాజులతో మాల చేసి, మాల వేస్తే మనకి మంచి ఫలితమైతే వస్తుంది. కాబట్టి నేను ఈ చిట్టుగాజుల మాలైతే రెడీ చేశానండి. చిట్టుగాజుల మాల మనం చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఆ వీడియోను కూడా నేను షేర్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో చిట్టుగాజుల మాలని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.